హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఇక కథలోకి వెళ్తే, తన భర్త ఫ్రెండ్ అభిప్రాయాలకు ఇచ్చిన ప్రాధాన్యం ఆమెకి ఇవ్వలేదని గ్రహించింది. భర్త మాటలు ఆమెను అవమానపరుస్తున్నట్లు, చులకన చేస్తున్నట్లు అనిపించాయి. ఆమె భర్త అనే మాటలు భరించలేకపోయింది. భర్త ఆమెను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఆమె ఏం చేసింది? అసలు ఏం జరిగింది? ప్రతి ఒక్కరు వినవలసిన ఒక ఆడపిల్ల మనసు కథ. వసంత, నా ఫ్రెండ్ ముందు నువ్వు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. వాడు చాలా సున్నితం. తాను నమ్మిన దాన్ని వేరెవరైనా కాదని వాదిస్తే వెంటనే అప్సెట్ అయిపోతాడు. ముఖ్యంగా వాడు మాట్లాడేటప్పుడు వినేవాళ్ళంతా మౌనంగా ఉండాలన్నదే వాడి సిద్ధాంతం అన్నాడు కార్తీక్. దానికి ఆశ్చర్యపోయింది వసంత. వాడు ఈరోజు మన ఇంటికి రాకపోయినా బాగుండేది. రేపు అదే బుక్పై మా ఆఫీస్లో పెద్ద చర్చ లేవదీస్తాడు. వింటూ నేను ఫీల్ అవ్వలేక చావాలి. అయినా నీకు నోటు తులుసు ఎక్కువ అన్నాడు కార్తీక్. ఆ మాటకి వసంత భరించలేకపోయింది. చూడండి, ఒక రచయిత వ్రాసిన పుస్తకాల్ని లక్షల మంది చదువుతారు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళ వెళ్ళబుచ్చుతారు. అందులో తప్పు లేదని నాగరికత తెలిసిన వాళ్ళు ఎవ్వరైనా ఒప్పుకుంటారు. మీ ఫ్రెండ్ అప్సెట్ కావడం, మీరు నన్ను దండించడం, ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు అంది వసంత. లాజిక్గా మాట్లాడుకు అన్నాడు కార్తీక్ విసుగ్గా. భర్త ముఖంలోని విసుగు చూడగానే బాధగా ఫీల్ అయింది వసంత. ఫ్రెండ్ అభిప్రాయాలకు ఇచ్చిన ప్రాధాన్యత తనకి ఇవ్వలేదని గ్రహించింది. మనం సినిమాకి వెళ్ళినప్పుడు కూడా అలాగే చేసావు. మీ ఫ్రెండ్కు నచ్చిన సీన్ నీకు నచ్చక మీ ఇద్దరి మధ్యన అప్పటికప్పుడే పెద్ద సుడిగాలగా చేసావు అన్నాడు కార్తీక్. వాక్ స్వాతంత్రం మనిషికి ఉన్నప్పుడు నన్ను గంగిరెద్దులా తల ఊపి సరిపెట్టుకోమని సలహా ఇస్తున్నారు. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అంటూ గట్టిగా అరిచింది వసంత. ఎంతసేపు నీ మాటే నీ వేదం, నీ అభిప్రాయమే నీకు ముఖ్యం. నీ మీద నీకు అంత నమ్మకం ఉండటంలో తప్పు లేదు. కానీ ఆ నమ్మకం ఎదుటి వ్యక్తి వైపు ఎలాంటి అభిప్రాయాన్ని, ప్రభావాన్ని చూపుతుందో కూడా గమనించాలి అన్నాడు కార్తీక్. భర్త మాటకి తన మాటకి పొంతన కుదరదని అతనితో మాటలు పెంచడం ఇష్టం లేక దాన్ని మౌనంగా కూర్చుంది. మాట ప్రభావం చాలా గొప్పది. ఎవరి విషయంలోనైనా మాట తేడా వస్తే మనసు బాగా నలిగిపోతుంది. అందుకే పెదవి జారే ముందు కాస్త లౌక్యం తెలుసుకోవాలి. నీకు తొందర ఎక్కువ, ఆవేశం ఎక్కువ. నీకేది నచ్చితే అది అందరికీ నచ్చాలని వాగుతూ ఉంటావు అన్నాడు కార్తీక్. అతని మాటలు ఆమెను అవమానపరుస్తున్నట్లు, చులకన చేస్తున్నట్లు అనిపించాయి. మౌనంగా ఉంటే అతను ఇంకా అలాగే మాట్లాడి తనని ఎందుకు పనికిరాని దానిలా చూస్తాడని ఆమెకు తెలుస్తూనే ఉంది. చూడండి, ఇతరుల అభిప్రాయాలకి ప్రాధాన్యత ఇస్తూ నా అభిప్రాయాల్ని మార్చుకోవడానికి వాళ్ళు కూడా నాలాగే సామాన్యులు, మేధావులు కాదు అంది పౌరుషంగా వసంత. ఆమె అలా మాట్లాడుతుంటే ఎప్పుడూ రానంత కోపం వస్తోంది కార్తీక్కి. అతను దేన్నైనా భరిస్తాడు, కానీ ఆఫ్టర్ ఆల్ వసంత తన మాట వినకుండా తనని ఎదిరించి మాట్లాడటాన్ని మాత్రం భరించలేకపోతున్నాడు. సామాన్యులంటూ, మేధావులంటూ, అభిప్రాయాలంటూ చంపుకు తింటున్నావు. చుట్టుపక్కల గృహ రాజకీయాల్లో తలదూర్చి ఆఫీస్ నుండి రాగానే నా బుర్ర వేడెక్కిపోయేలా చేస్తున్నావు. అసలు నిన్నెలా అదుపులో పెట్టాలో తెలియడం లేదు అన్నాడు కార్తీక్ అసహనంగా. ఆమె మనసు ఉడికిపోతోంది. తను వేసే ప్రతి అడుగు, తను పలికే ప్రతి మాట కరెక్ట్ అయినప్పుడు తనెందుకు భయపడాలి? భయపడితే తరిమే గుణం ఎక్కువ అవుతోంది. దేన్నైనా భరిస్తుంది, కానీ గుప్పెట్లో పెట్టి బంధించాలని చూడటాన్ని మాత్రం భరించలేదు. భర్త వైపు కోపంగా చూసింది. తలుపుల చాటున మనుషులు దాక్కోవడం, పెదవుల వెనకల మాటల్ని దాచుకోవటం నాకు నచ్చదు అంది వసంత. ఇది జీవితం. మాటలు కానీ చేతలు కానీ పరిధి దాటితే ప్రళయాన్ని సృష్టిస్తాయి, మనసుకు శాంతి లేకుండా చేస్తాయి అన్నాడు కార్తీక్ చాలా కోపంగా. మీరెందుకు ఇలా అంటున్నారు? ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవా? నోరెత్తితే చాలు ఊరుకోరు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నోరు మూసుకొని ఉండటం నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితేనే నాకు శాంతిగా ఉంటుంది అంది వసంత. అయితే నీ పద్ధతి మార్చుకోవన్నమాట అన్నాడు కార్తీక్. నేనెందుకు మార్చుకోవాలి? నేనేం తప్పు చేశానని మార్చుకోవాలి అంది వసంత. ఇలా మాట్లాడితే బాగుపడ్డట్లే అన్నాడు కార్తీక్. అంటే ఇప్పుడు నేను చెడిపోతున్నానా? ఎలా అనిపిస్తుంది నన్నలా అంది వసంత. అయితే నువ్విక మారవా? నేను చెప్పిన మాట వినవా అన్నాడు కార్తీక్.
నాకు నచ్చని పద్ధతులు మీకు నచ్చనప్పుడు మీ మాట నేనెందుకు వినాలి? వినను అంది వసంత. నువ్వు నాకసలు భార్యవేనా? అన్నాడు కార్తీక్. మీలాంటి వాళ్లకు అలాంటి డౌట్స్ తప్పకుండా వస్తాయి. ఇందులో సందేహమేముంది? మీ దృష్టిలో భార్యలు ఎప్పుడైనా ముద్దపప్పులానో పేడకొప్పల్లానో ఉండాలి. తెలివిగా ఉండకూడదు. నోరెత్తితే అసలే మాట్లాడకూడదు. మనసుపై ముసుగేసుకొని ఉండాలి. అలా ఉంటేనే మీకు భార్యలా కనిపిస్తాను అంది వసంత. ఏమాత్రం భయపడకుండా అన్న మాటలు కార్తీక్ బిత్రపోయేలా చేశాడు. మీలాంటి వాళ్ళ దగ్గర నటించేవాళ్ళు తప్ప జీవించేవాళ్ళు ఉండలేరు అంది వసంత ముఖం అదోలా పెట్టుకొని. అతని అహం దెబ్బతిన్నది. ఎవరుండమన్నారు నిన్ను? అన్నాడు కార్తీక్ ఆవేశంగా. అంటే నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదా? అందుకేనా చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి మాట్లాడుతున్నారు? అంటూ లేచి పక్కకెళ్ళింది వసంత. అతను ఆమె చెంప మీద కొట్టకపోయినా మనసు మీద కొట్టాడని ఆమెకు తెలుస్తూనే ఉంది. ఒకప్పుడు వసంత కాపురం అంటే సున్నితపు త్రాసు అనుకుంది. భార్య భర్త సమాన భావాలతో కలిసి అల్లుకునే నవ్వుల పందిరి అనుకుంది. ఆ పందిరి కింద కూర్చొని పువ్వులు కుప్పల్ని పోగు చేసుకోవచ్చు అనుకుంది. కానీ ఇప్పుడు అలా లేదు. చాలా తేడాగా ఉంది. తన ప్రతి కదలికలో కార్తీక్ ఆలోచనలుంటున్నాయి. నిద్ర లేచినప్పటి నుండి అతని ఆంక్షలు ఆదేశాలు ఉన్నాయి. అతనిలాగే తను కూడా పెరిగి పెద్దదైనట్లు భావించటం లేదు. వ్యక్తిత్వం ఉన్న మనిషిలా చూడటం లేదు. భార్య అంటే తన అహంకారపు నీడలో నివసించే మైనపు బొమ్మ అనుకుంటున్నాడు. ఆలోచనలు నేర్పుతున్నాడు. అభిప్రాయాలు నేర్పుతున్నాడు. చివరికి అభిరుచులు కూడా అతనివే ఉండాలని కోరుకుంటున్నాడు. ఇదెక్కడ న్యాయం అని అనుకుంది వసంత. ఒక్కసారిగా ఆమెలో ఉన్న ఆత్మాభిమానం అప్పుడే నిద్రలేచినట్లు ఒళ్ళు విరుచుకొని కళ్ళు తెరుచుకుంది. ఆమెను ఆలోచించుకునేలా చేసింది. వెంటనే ఆమెకు ఆమె అమ్మానాన్నలు గుర్తొచ్చారు. వాళ్ళు ఊరు వెళ్ళాలంటే గంట ప్రయాణం చేయాలి. వెళ్ళేందుకు సిద్ధమైంది. రైల్లో కూర్చొని ప్రయాణం చేస్తున్న వసంతకి తన ఫ్రెండ్ గాయత్రి గుర్తొచ్చింది. వెంటనే పుట్టింటికి వెళ్లకుండా గాయత్రి కోసం గుంటూరులో దిగింది. గేటు చప్పుడు విని ముందు హాల్లో కూర్చొని ఉన్న ప్రశాంత్ కళ్ళు తెరిచి చూశాడు. అతను కుర్చీలో కూర్చొని నిద్రపోతూ తనను చూసి లేచినట్లు గమనించింది వసంత. ఈ మహానుభావుడికి ఇంకా ఉద్యోగం వచ్చినట్లేదు అని మనసులోనే అనుకుంటూ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. అతను ఆమె వైపు చూడగానే, గాయత్రి ఇంకా ఆఫీస్ నుండి రాలేదా ప్రశాంత్ గారు అంది. వచ్చే టైం అయింది, కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు ప్రశాంత్. వసంత కుర్చీలో కూర్చుంటూ గేటు వైపు చూడగానే గాయత్రి వస్తోంది. గాయత్రి వసంతను చూసి నవ్వుతూ లోపలికొచ్చింది. వస్తున్నట్టు కాల్ చేయకుండా వచ్చావు, ఏంటి సంగతి వసంత అంటూ నవ్వింది గాయత్రి. చూడాలనిపించి వచ్చాను అంటూ గాయత్రి వెంట లోపలికెళ్ళింది. ప్రశాంత్ ఒక్కడే హాల్లో ఉన్నాడు. వసంత గాయత్రి ఇల్లంతా తిరుగుతూ చూసింది. ఎక్కడ సామాన్లు అక్కడే పడి చూడటానికి బాగాలేదు. చదువుకుంటున్న రోజుల్లో తన క్లాస్మేట్స్ అందరికన్నా గాయత్రి అందంగా ఉండేది. అపురూపమైన భావాలతో ఉండేది. ఇప్పుడు అలా లేదు, డల్గా ఉంది. గాయత్రి నవ్వి, ఏంటి ఆలోచిస్తున్నావు అంటూ వసంత చేతిలో కాఫీ కప్ పెట్టి భర్త దగ్గరికి వెళ్ళి ఒక కప్పు ఇచ్చి తను ఓ కప్పు పట్టుకొని వసంత దగ్గరకు వచ్చింది. కాఫీ తాగాక కాస్త శక్తి వచ్చినట్లయింది. ఇంటి పనిలో మునిగిపోయింది. గాయత్రి, నువ్వు అలా చక్రంలో తిరుగుతుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. మాటలు లేని సినిమా చూస్తున్నట్టు ఉంది. ఇంకా ఎంతసేపు నాకు ఈ శిక్ష? రా రా కూర్చో, వచ్చి మాట్లాడు ఏదైనా అంది. సారీ వసంత, పనితో ఊపిరి ఆడటం లేదు. పొద్దున ఆయన ఫ్రెండ్స్ నలుగురు వచ్చారు. మనకు పని వేళ కదా అని వాళ్ళను నిర్లక్ష్య చేయడం సభ్యత కాదు కదా. అందుకే పొద్దుటి పని ఇప్పటికి వాయిదా పడింది. అవసరాన్ని బట్టి వస్తువులన్నీ ఎటు పడితే అటు మారాయి. ఆఫీస్ నుండి వచ్చే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏంటో వసంత, ఆఫీస్లో కంప్యూటర్తో పనిచేయటం, ఇంటికొచ్చాక ఈ పనితో సతమతం అవటం తప్పనిసరి అవుతోంది అంటూ చెప్పింది గాయత్రి. వసంతకి గాయత్రి మాటలు వినగానే ఆవేశం వచ్చింది. నీ పరిస్థితి చాలా మారిపోయింది గాయత్రి. నువ్వు ఇలాగే ఉన్నావనుకో, నీ ఒంట్లో ఉన్న పార్ట్స్ చాలా వేగంగా అరిగిపోయి నిన్ను మూలన పడేస్తాయి అంది వసంత. గాయత్రి మాట్లాడకుండా తల వంచుకొనుంది. ఎక్కడైనా భర్త ఆఫీస్ నుండి వచ్చేలోగా ఇంటి పని భార్య చేస్తుంది. మరి భార్య ఆఫీస్ నుండి వచ్చే లోపల ఇంటి పని భర్త చేయాలి కదా. ప్రశాంత్ అలా గోడల్ని చూస్తూనో నిద్రపోతూనో కూర్చోకపోతే ఇంట్లో పని చేయొచ్చు కదా. ఇదెక్కడ న్యాయం?
ఆఫీస్లోనూ ఇంట్లోనూ నువ్వే చెయ్యాలా అంది వసంత గట్టిగా. ఉలిక్కిపడింది గాయత్రి. అయ్యో, ప్రశాంత్ వింటారు అంది గాయత్రి భయపడుతూ. వసంతకి అలాంటి భయాలేవీ లేవు. నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉన్నట్లు కొంచెం కూడా కనిపించటం లేదు గాయత్రి. ఇంత చిన్న వయసులోనే బ్రతికేది కేవలం పని కోసమే అన్నట్లు తయారయ్యో. ఎంత చదివినా ఎంత ఉద్యోగం చేస్తున్నా నిన్ను ప్రశాంత్ జీతం ఇవ్వని పని మనిషిలాగే చూస్తున్నాడు. నువ్వొక పిచ్చిదానివి అంది వసంత. గాయత్రి గుండె దడదడలాడింది. ప్రశాంత్ వింటే ఉద్యోగం చేస్తున్నాను అన్న పౌరుతో తనే వసంత్తో అలా మాట్లాడిస్తున్నానని అపోహపడొచ్చని భయపడింది. తృప్తి, సంతోషం అనేవి పైకి కనిపించవు. అయినా నాకు ఇప్పుడు ఏం తక్కువైందని నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేను చాలా బాగున్నాను అంది గాయత్రి. వసంతకు నవ్వొచ్చింది. ఆమె కళ్ళ ముందు సున్నితపు త్రాసు మెదిలింది. ఆ త్రాసులో ప్రశాంత్ ఉన్న వైపు కిందికి మొగ్గి చూపుతూ కనిపిస్తే, గాయత్రి ఉన్నవైపు పైకి తేలుతూ అనిపిస్తుంది వసంతకి. రోజంతా ఇలా నటిస్తూ ఉండాలంటే ఏదో పోగొట్టుకున్నట్లు ఉండదా? ఎక్కడికక్కడ సర్దుకుపోతూ నీలాగా ఉండేవాళ్ళంతా ఎలా అనిపిస్తారో తెలుసా? ఎందుకులే, చెప్తే బాధపడతావు అంది వసంత ఏమాత్రం తడబడకుండా. నీ మాటలతో నన్ను భయపెట్టకే. జీవితంలో నేను అనుభవించాల్సింది చాలా ఉంది. నేను ఆశాజీవిని అంది గాయత్రి. చచా, ఈ రోజంతా నీతో గడపాలని వచ్చాను. ఇలాంటి వాతావరణం నాకు నచ్చదు. భయ్ అంటూ వెనక నుండి గాయత్రి పిలుస్తున్నా వినకుండా రైల్వే స్టేషన్ వైపు వెళ్ళింది వసంత. రైలు రాగానే వెళ్ళి కూర్చుంది. రైలు కదిలింది. జారుడు బండపై నీటిధరలా కాలం జారిపోతుంటే వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆలోచనల్ని క్షణానికో విధంగా జారవిడుచుకుంటూ తాము చేసేదే నిజమైన కాపురమని మురిసిపోతున్న గాయత్రి లాంటి వాళ్ళకి కాలం విలువ, అభిప్రాయాల విలువ తెలిసేదెప్పుడు అనుకుంది వసంత. వసంతను చూడగానే వాళ్ళమ్మ రమాదేవి, నాన్న జనార్దన్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక్కదానివే వచ్చావేం? అల్లుడుగారు ఏదైనా పని ఉండి ఆగిపోయారా? వస్తున్నట్టు అసలు ఫోనే చేయలేదేం అని ఆతృతగా అడిగారు. ఎప్పుడైనా అడగ్గానే సమాధానం చెప్పే వసంత నోరు విప్పకుండా అలాగే చూసింది. రమాదేవి మళ్ళీ అదే ప్రశ్న వేసింది. వసంత నుండి ఎటువంటి జవాబు రాలేదు. రమాదేవి గుండెల్లో రాయి పడ్డట్టయింది. జనార్దన్ మౌనంగా కూతురు వైపు చూశాడు. రోజులు గడిచిపోతున్నాయి. జనార్దన్ లాయర్ కాబట్టి ఇంట్లో కన్నా కోర్టులోనే ఎక్కువగా ఉంటాడు. రమాదేవి ఇంటి పని తప్ప మరో పని ముట్టుకోదు. ఆమె ధ్యాసంతా ఆ పని మీదే. వసంతకు మాట్లాడేవాళ్ళు లేక, ఏ పని లేక ఒంటరిగా అనిపిస్తోంది. కాలక్షేపం కోసం తగతగలాడుతోంది. కార్తీక్ నుండి ఎలాంటి ఫోన్ కాల్స్ లేవు. ఆ రోజు జనార్దన్ కోర్టు నుండి ఇంటికి రాగానే నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారు అని అడిగింది రమాదేవి. ఆయన ఏమీ ఆలోచించలేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు. రమాదేవికి మండింది. మీరెందుకు ఆలోచిస్తారు? ఆలోచించరు. అసలు నా మాట అంటేనే మీకు లెక్కలేదుగా, విలువే లేదు. ఇన్ని రోజులు నేను మీ దారిలో నడవడమే కానీ మీరు నా దారిలో ఎప్పుడైనా నడిచారా? ఏ విషయంలోనైనా ఏకాభిప్రాయం ఏర్పడిందా? ఏదో ఉండాలి కాబట్టి ఉంటున్నాం ఒకే ఇంట్లో. ఎందుకు తగలబడ్డానికా అంటూ భర్త మీద అరిచింది రమాదేవి. పక్క గదిలో టీవీ చూస్తున్న వసంత బిత్తరపోయింది. జనార్దన్ చాలా ప్రశాంతంగా, ఇప్పుడు నీకేం తక్కువైంది రమా? ఎందుకలా కేకలేస్తున్నావు? నీ పట్ల నేను ఎప్పుడైనా అన్యాయంగా ప్రవర్తించానా? ఈరోజు కూడా నీ మాట తీసుకోకుండా ఏ పని నేను చేయను అన్నాడు. అవన్నీ పై మాటలే, నాకు చెప్పొద్దు అంటూ కోపంగా మాట్లాడుతూనే ఉంది రమాదేవి. వసంత టీవీ ఆఫ్ చేసి ఆలోచనలో పడింది. నాన్నగారి ముందు ఏ రోజు నోరెత్తిన అమ్మ ఈరోజు ఇంత గట్టిగా, ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతోంది? నాన్నగారు మాత్రం ఇంకా తనని సమర్థించుకుంటూ అమ్మ మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడు. అంటే అమ్మ కూడా ఇన్ని రోజులు సర్దుబాటుతో, దిద్దుబాటులో యాంత్రికంగా గడిపిందా? జీవితం, వ్యక్తిత్వం, ప్రపంచం అన్నీ తన భర్తతోనే ఉన్నాయని అనుకునే వాళ్ళంతా చివరి జీవితంలో ఇలాగే కేకలు వేస్తారా? ఆనందం, కన్నీళ్లు, భవిష్యత్తు భర్తతోనే అనుకుని తమ అభిప్రాయాలను, అభిరుచులను, స్వేచ్ఛను వదులుకొని భర్త చేసే తప్పుల్ని భరిస్తూ సెంటిమెంట్ ఫూల్స్ లాగా ఉంటూ చివరిలో ఇలాగే అరుస్తారా? ఎవరైనా ఇంతేనా? ఏ ఇల్లు చూసినా, ఏ ఇల్లాల్ని చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు వసంత మనసంతా వికలమైంది. రమాదేవి ఏడుస్తోంది. ఏడుస్తూనే భర్తతో మాట్లాడుతోంది. జనార్దన్ కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఆమెకు నచ్చటం లేదు. మీరు న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టిన రోజు నుండి న్యాయం, ధర్మం అంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇప్పటికైనా నా మాట విని
నిన్న మీరు నాతో చెప్పిన ఆ చక్రవర్తి గారి కేసు ఒప్పుకోండి. ఎలాగైనా ఆయన్ని గెలిపించండి. డబ్బులొస్తాయి అంది రమాదేవి. డబ్బుల కోసం అంత చండాలపు కేసును ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నేనంతా తిండికేమీ చావడం లేదు. నిన్ను చంపటం లేదు. ఈ వయసులో నా చేత తప్పులు చేయించుకు. నాకు నచ్చని పనులు అసలే చేయించుకు అన్నాడు జనార్దన్. డబ్బు విలువ, డబ్బు అవసరం తెలిస్తే మీరిలా మాట్లాడరు అంది రమాదేవి సీరియస్గా ముఖం పెట్టి. జనార్దన్ మాట్లాడలేదు. నాన్నగారి పరిస్థితి చూస్తుంటే జాలిగా ఉంది వసంతకి. నాన్నగారు కష్టపడి సంపాదిస్తుంటే అమ్మ తన పుట్టింటి వాళ్ళకి సమర్పిస్తుందని ఇప్పటికీ వచ్చింది చాలక ఇంకా కావాలని ఆయన్ని ఊబిలాంటి ఈ కేసులోకి దింపాలని చూస్తుందని వసంత గ్రహించింది. ఇకపై ఆ ప్రయత్నాలు సాగనివ్వకూడదు అనుకుంది. లేకుంటే ఆ కేసు వాదించడం ఇష్టం లేక నాన్న చనిపోవడం ఖాయమనుకుంది. జనార్దన్ నోరు వీపి మాట్లాడే లోపలే రమాదేవి గట్టిగా కళ్ళు తుడుచుకొని చాలా మెల్లగా, చూడండి, నేను ఇలా అంటున్నానని మీరు వేరే విధంగా అనుకోకండి. మన వీధిలో మన వసంతతోటి పెళ్ళిళ్ళైన అమ్మాయిలు ఉన్నారు కదా, కాపురాలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళు మన వసంతలాగా 4 రోజులకోసారి పుట్టింటికి రావడం మీరు చూశారా అంది రమాదేవి. చూడలేదు. ఎందుకు అన్నాడు జనార్దన్. ఎందుకంటే నేను మాత్రం మీకేం సమాధానం చెప్పగలను? వాళ్ళకి మన వసంతకి ఉన్న తేడాను మీరు గమనించాలి. ఎప్పుడు చూసినా ఆ చడీ చప్పుడు లేని కేసులతో గడుపుతూ కూర్చుంటే ఇలాగే ఉంటుంది. కార్తీక్ దగ్గర మన వసంత పడే బాధలు ఎలా తెలుస్తాయి అంది రమాదేవి. వసంత బాధలు పడుతుందా? అలా అని నీతో చెప్పిందా? నాతో ఎప్పుడూ చెప్పలేదు అన్నాడు జనార్దన్. ఏమని చెప్తుంది? నాతో మాత్రం చెప్పిందా? చెప్పి మనల్ని బాధ పెడుతుందా? మనమే అర్థం చేసుకోవాలి. అసలే వసంతకు అభిమానం ఎక్కువ. అంత త్వరగా బయటపడదు. దాని వయసు అమ్మాయిలంతా పుట్టింటి నుండి కట్నం పేరుతో డబ్బుని బాగా తీసుకెళ్లారు కాబట్టి ఏ గొడవలు లేకుండా అత్తగారిళ్లలో కాపురాలు చేసుకుంటున్నారు. మీరేమో కార్తీక్ కట్నం వద్దన్నాడని మొత్తానికి ₹1 కూడా ఇవ్వకుండా కూతుర్ని పంపారు. చూస్తున్నారుగా 4 రోజులకోసారి వచ్చి ఇంట్లో ఎలా కూర్చుంటుందో. అతను బాగా చూసుకుంటే ఎందుకు వస్తుంది అంది రమాదేవి. ఏ విషయం వసంతని అడిగి తెలుసుకోరమా. వసంతకి నాకన్నా నీ దగ్గరే చనువు ఎక్కువ. ఏదైనా నీతోనే చెప్తుంది. విషయం తెలుసుకోకుండా ఊహించుకోవద్దు. కార్తీక్ మంచివాడు అన్నాడు జనార్దన్. భర్త కళ్ళల్లోకి కోపంగా చూసింది రమాదేవి. జనార్దన్ భార్య చూపుల్ని తట్టుకోలేకపోతున్నాడు. కార్తీక్ కట్నం వద్దనగానే మంచివాడైపోడు మీకు. మీరు ఆ భ్రమలో ఉండగానే జరగరాని జరిగిపోతాయి. వసంతకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. ముందు నేను చస్తాను అంది రమాదేవి. అది వినగానే ఉలిక్కిపడింది వసంత. తను ఇలా రావడం వల్ల అమ్మ ఎలా ఊహించుకుంటుందో అని విని అయోమయంలో పడింది. జనార్దన్ వెంటనే లోపలికెళ్ళి కోట్ వేసుకొని వచ్చాడు. నేను కోర్టుకు వెళ్తున్నాను రమా అన్నాడు. వెళ్ళండి. ఎలాగైనా చక్రవర్తి కేసు గెలిచి డబ్బు తీసుకురండి. కార్తీక్కు ఇవ్వండి. వసంతను కూడా తీసుకెళ్ళి కార్తీక్ దగ్గర వదిలేసి రండి. దానికి కూడా మర్యాద ఉంటుంది. లేకపోతే వసంత్ ఇక్కడ నుండి వెళ్ళేలా లేదు. అసలు ఆ ధ్యాస కూడా ఉన్నట్లేదు. తింటుంది, టీవీ దగ్గర కూర్చుంటుంది. ఇలా ఎన్ని రోజులు? అది మనకి బరువు కాకపోయినా చుట్టుపక్కల వాళ్ళు చేసే చెత్త ప్రశ్నలకు సమాధానాలకు చచ్చిపోతున్నాను. అసలే వాళ్ళు నోర్లు మంచివి కావు. వయసులో ఉన్న వసంత భర్తను వదిలి ఇలా మన ఇంట్లో ఉండటం మన పరువు ప్రతిష్టలకు కూడా అంత మంచిది కాదు అంది రమాదేవి. వసంతకి ఒళ్ళంతా కాట్లు పెట్టి నిమ్మరసం రాసినంత బాధగా ఉంది. ఒక స్త్రీలో ఉన్న ఆలోచన విధానం ఇంత భయంగా బలహీనంగా ఉండబట్టే మరో స్త్రీకి ఇంకో దారి లేకుండా పోతోంది. వసంత మనసు ఎదురు తిరుగుతున్నా ఇప్పుడు తనేం చేయాలి అన్న ఆలోచనలో పడింది. చెప్పండి, మీరు ఆ కేసు ఒప్పుకొని నేను చెప్పినట్టు చేస్తారు కదా? చెయ్యనంటే చెప్పండి, నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళ్తాను అంటూ తొందరపెట్టింది రమాదేవి. ఆమె పెట్టే తొందర చూస్తుంటే ఆయనకు ఆ కేసు ఒప్పుకో తప్పేటట్టుగా లేదు. అది వసంతకి ఇష్టం లేదు. ఈసారి వసంత కళ్ళ ముందు ఎప్పటిలా సున్నిపు త్రాసు కాకుండా కార్తీక్ మెదిలాడు. కాస్త నిలకడగా ఆలోచించింది. చాలామంది పెళ్ళైన అమ్మాయిల కన్నా నేనే బాగున్నాను. నా జీవితమే బాగుంది. కాకపోతే ప్రతి చిన్న విషయానికి ఊరుకూరికే చెలించకూడదు. భర్తను సాధించకూడదు. మనసు చివుక్కుమన్నప్పుడల్లా సంసారపు విలువల్ని సున్నిత త్రాసులో తూచి ఒంటరి ప్రయాణికులా బయటపడకూడదు. అది పుట్టింటికైనా సరే అని మనసులో అనుకుంది వసంత. అప్పుడే కార్తీక్ ఫోన్ చేశాడు. సారీ వసంత, నేను నిన్ను నిజంగానే ఇబ్బంది పెట్టాను. ఒక స్నేహితుని అభిప్రాయానికి ఇచ్చిన విలువ నీ అభిప్రాయానికి ఇవ్వకపోవడం సిగ్గుగా ఉంది. నువ్వు వెళ్ళిన క్షణం నుండి నేను ఏమాత్రం ప్రశాంతంగా లేను. నువ్వు ఉంటేనే, నీతో ఉంటేనే నాకు ప్రశాంతత అని తెలుసుకున్నాను. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయి.
నిన్ను బాధ పెట్టే సందర్భాలు ఇంకెప్పుడు రాకుండా చూసుకుంటాను. నీ విలువ తెలిసింది. ఆలస్యం చేయకు. నేను నీ కోసం స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రాకుంటే నేనే అక్కడికొస్తాను అన్నాడు కార్తీక్. కార్తీక్ మనసుతో మాట్లాడుతున్నట్లు అనిపించింది వసంతకు. నేనే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది వసంత. వెంటనే అమ్మా, నేను మా ఇంటికి వెళ్తున్నాను అంటూ రమాదేవి దగ్గరకు వచ్చి నిలబడింది వసంత. అవసరం లేదు, వెళ్ళకు. అతనికి లేని బాధ నీకెందుకు? నువ్వు ఇలా వెళ్తే అతనికి ఇంకా లోకువైపోతావు. ఇప్పుడే నాన్నగారితో అన్ని విషయాలు మాట్లాడాను. తొందరపడకు అంది రమాదేవి. అది కాదమ్మా అంటూ ఏదో చెప్పాలని తల వంచుకుంది వసంత. వసంత తల వంచుకోవడం భరించలేకపోయింది రమాదేవి. వెంటనే దగ్గరకు తీసుకుంది. నీకు మేమున్నాం వసంత, నువ్వు అనాథవు కావు. సర్దుకుపోయి ఉండటానికి నాన్నగారితో నేను అన్నీ మాట్లాడాను, విన్నారు. నీకేం కాదు. కార్తీక్ కూడా ఇక ముందు నిన్ను బాగానే చూసుకుంటాడు. అతను కూడా మనిషే కదా, అతనికి ఉండే ఆశలు అతనికి ఉంటాయి. ఇన్ని రోజులు వాటిని మనం అర్థం చేసుకోకపోవడమే మనం చేసిన పెద్ద తప్పు అంది రమాదేవి. తల ఎత్తి అమ్మవైపు చూసింది వసంత. అమ్మా, కార్తీక్ మీరు ఊహించినట్లు లేరు. అతను చాలా మంచివాడు. కాకపోతే నేనే అతనితో సరిగ్గా లేను. ప్రతి విషయంలో నా మాటే ప్రాధాన్యత ఉండాలి, నా ప్రాధాన్యతతే ఇతరులు కూడా ఒప్పుకునేలా ఉండాలి అని పట్టుపట్టేదాన్ని, గొడవ పడేదాన్ని. అప్పుడు నా గొడవే నాకు గొప్పగా అనిపించేది. ఇప్పుడు నేను అలా లేను. వెళ్ళొస్తాను నాన్న. మీరు ఆ చక్రవర్తి గారి కేసు ఒప్పుకోకండి. కార్తీక్ ఫోన్ చేశాడు, నన్ను బయలుదేరి రమ్మన్నాడు, ట్రైన్ దగ్గరికి వస్తానన్నాడు అంటూ వాళ్ళు మాట్లాడే లోపలే బయటికెళ్ళి ఆటోలో కూర్చుంది వసంత. జనార్దన్, రమాదేవి ఒక్క క్షణం షాక్ అయినా తర్వాత సంతోషించారు. ఎలా ఉంది సకులు? మీకు ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి కథతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.